సార్ నమస్కారం సార్. నమస్తే. ఈరోజు మాజీ ఎమ్మెల్సీ, ఉపాధ్యాయ సంఘాల నాయకుడు, సుమారు 3 దశాబ్దాలుగా ఉపాధ్యాయులకు ఎనలేని సేవ చేసి అనేక జీవోలు తెప్పించి ఉపాధ్యాయులు ఈరోజు ఆర్థికంగా బాగా స్థిమితంగా మంచి పరిస్థితిలో ఉందంటే దానికి ముఖ్య కారణం వెనుక మోహన్ రెడ్డి గారి యొక్క కృషి పట్టుదల ఉంది. వారిని ఈరోజు వారితో ముచ్చటిద్దామని చెప్పి వచ్చేసిన మనం వారితోటి వారి యొక్క పర్సనల్ విషయాలు, వారి యొక్క జీవన విధానము, సర్వీసు, ఎలా ఉద్యోగం చేశారు, ఏమేమి పనులు చేశారనే విషయాలు మనం మాట్లాడదాం వారితోటి. చిన్నప్పటి మీ బాల్యం చెప్పండి సార్. మీరు మీ రాష్ట్రం ఎక్కడ పుట్టారు, ఎక్కడ చదువుకున్నారు, ప్రైమరీ స్కూల్, హై స్కూల్ చెప్పండి సార్. మేము అన్నారం అనే గ్రామంలో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ తాలూకాలో జన్మించిన. మా ఫాదర్ పేరు పాపారెడ్డి, తల్లి పేరు యమునాబాయి. మేము 4 అన్నదమ్ములం. 2 అక్కలు. పెద్ద ఆయన కృష్ణారెడ్డి, 2వ ఆయన సత్యం రెడ్డి, 3వ ఆయన నేను. నా పేరు బి మోహన్ రెడ్డి. 4వ ఆయన గంగారెడ్డి. 4 టీచర్లం. 4 కూడా రిటైర్డ్ అయినాం. అదేవిధంగా నేను నూత్విల్ అనేటువంటి ఉన్నత పాఠశాలలో చదవడం జరిగింది, ప్రైమరీ స్కూల్. అక్కడ ఆ చుట్టుప్రక్కలలో అదే ఉండే. అప్పుడు చాలా తక్కువ ఉండే ఉన్నత పాఠశాల. తర్వాత హై స్కూళ్ళకు ఆర్మూర్ ఉన్నత పాఠశాలకు వెళ్ళడం జరిగింది. అది మల్టీపర్పస్ హై స్కూల్ ఉండే. ఆ తర్వాత డిగ్రీ నిజామాబాద్ గిరిరాజ్ కాలేజీకి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళి టీచరు ఉద్యోగం దొరికింది డిగ్రీ అయిపోయాగా. బిఎడ్ చేయకముందే ఉద్యోగం వచ్చింది? బిఎడ్ లేకుండానే ఉద్యోగం వచ్చింది. 69 తెలంగాణ ఉద్యమం నడుస్తుంది. మా డిగ్రీ అయిపోయింది. ఆ సందర్భంలో ఉద్యోగాలు ఉండే, గ్రాడ్యుయేట్ కానీ ఇంటర్మీడియట్గా దొరికేటి 68-69 సంవత్సరంలో. అట్లా ఉన్నత పాఠశాల మాక్లూరులో మొట్టమొదటిసారిగా అపాయింట్మెంట్ అయిన 69లో హై స్కూల్లో. ఆ తర్వాత అప్పుడు స్కూల్లో జాయిన్ అయినా కానీ ఏ సౌకర్యం లేకుండా ఉండేటి. మా దగ్గర పనిచేసే గవర్నమెంట్ టీచర్లకు, మన జిల్లా పరిషత్ స్కూల్లో కాకుండా అక్కడ ఎవరైతే గవర్నమెంట్ స్కూల్స్ అనేటివి ఉండో ప్రత్యేకంగా ఆ జిల్లాకు 5-6 ఉండేటి అప్పుడు ఉన్నత పాఠశాల. వాళ్ళకు అన్ని రకాల సౌకర్యాలు ఉండేవి. పంచాయతీరాజ్ టీచర్లకు ఏదైతే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పనిచేస్తున్న ఉపాధ్యాయులకు కానీ, పంచాయతీరాజ్ శాఖలో ప్రైమరీ స్కూల్లో పనిచేస్తున్న యూపీఎస్ ప్రైమరీ స్కూల్ అందులో పనిచేస్తున్న పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు కానీ ఎటువంటి సౌకర్యాలు ఉండేవి కావు. నేను జాయిన్ అయిన తర్వాత ఈ విచక్షణ ఎందుకు ఉంది, ఎట్లా ఉంది అంటే, అప్పుడున్న టీచర్లు ఇంతే సార్, మన పంచాయతీరాజ్ టీచర్లు, వాళ్ళ గవర్నమెంట్ టీచర్లు, వాళ్ళకి అట్లా ఉంటాయి అని నాకు చెప్పేవాళ్ళు. కొద్దిగా అర్థం కాకుండా ఎట్లా ఉంది, వాళ్ళకు ఉండడం ఏంది, మనకు లేకపోవడం ఏంది అనే ఆలోచన కలిగింది. అయినా అప్పుడు మేము కొత్తగా ఉద్యోగంలో చేరంగానే సమ్మె స్టార్ట్ అయింది. నేను చేరిన వారం 10 రోజులకే సమ్మె స్టార్ట్ అయింది 1969లో. నేను నవంబరులో ఎప్పుడు అపాయింట్మెంట్ అయినా డిసెంబర్లో సమ్మె స్టార్ట్ అయింది. డిఏ కావాలని, ప్లేస్కి వెళ్ళే కొరకు కూడా కాదు, డిఏ మాకు బకాయి ఉన్నది ఇవ్వాలని. అప్పుడు 6 రూపాయలు డిఏ. 56 రోజులు సమ్మె చేయించారు. ఉపాధ్యాయ సంఘాలు, ఏపీఎన్జిఓ సంఘాలు, తెలంగాణ సంఘాలు అందరు కలిసి ఐక్యమైత్యంగా 56 రోజులు సమ్మె చేస్తే బ్రహ్మానంద రెడ్డి 56 రోజుల తర్వాత సంఘాలను పిలిచి 3 రూపాయలు ఉద్దర, 3 రూపాయల నగదు ఒప్పుకున్నాడు. 6 రూపాయలలో ఆ 3 రూపాయల నగదు కొరకు 56 రోజులు సమ్మె చేస్తాం. 56 రోజులు సమ్మె చేస్తే మరి లీవ్ నాడు, లీవ్ ఉన్న వాళ్ళకి లీవ్ శాంక్షన్, లేని వాళ్ళకి లీవ్ నాడు, ఈ పద్ధతిలో అగ్రిమెంట్ అయ్యి మళ్ళీ సమ్మె విరమించడం జరిగింది.
రూపాయలకు 56 రోజులు సమ్మె చేయడం ఏంది, ఇంత నష్టం అనేది నేను అనుకున్నా. అప్పుడు స్టేట్ లీడర్ని అయితే నేను అనుకోలే. కొత్త జాబ్లకు వచ్చినా టీచర్గా జాయిన్ అయినా ఇన్ని రోజులు సమ్మె చేస్తే 3 రూపాయలు వచ్చినాయనేది సరిపెట్టుకున్నాం. అప్పుడు బ్రహ్మాందరెడ్డి సమ్మెను కఠినంగా అణచివేశాడు, ముఖ్యమంత్రి ఉన్న బ్రహ్మాందరెడ్డి. అప్పుడు చేసేది లేక సంఘాలు సమ్మె విరమించినాయి. దాని ప్రభావం చాలా ఉపాధ్యాయుల మీద, ఉద్యోగస్తుల పైన పడ్డది. అమ్మో సమ్మె చేయొద్దు, ఇట్లా మనకి నష్టం జరుగుతుంది అనేది లోపల నాటకపోయింది. సరే, నేను ఈ విధంగా సందర్భంలో టీచింగ్ చేస్తున్న సందర్భంలో తాలూకా ఎన్నికలు వచ్చినాయి. పిఆర్టీ పంచాయతీ ఉపాధ్యాయ సంఘం అప్పుడే స్టార్ట్ అయింది. నాకన్నా ఒక ముందు, అంటే మాకు ఇది 71, 72లో స్టార్ట్ అయింది పిఆర్టీ. నేను 69లో అపాయింట్ అయినా. 71లోనే నిజామాబాదు ఎలక్షన్లన్నింటినీ గమనించాను. సరే, ఎలక్షన్స్ నడుస్తూ ఉన్నాయి, మేము ఓటు వేసాం. అప్పుడే స్టార్ట్ అయింది సంఘం. 74, 75లో అంతకుముందు వైస్ ప్రెసిడెంట్ ఉంటే నిజామాబాద్ తాలూకాకు, అక్కడ ప్రెసిడెంట్గా ఎన్నిక కావడం జరిగింది, తాలూకా ప్రెసిడెంట్. అక్కడి నుంచి నా ప్రస్థానం వెనుకకి తిరిగి చూడలే. ఆ తర్వాత జిల్లా ప్రెసిడెంట్గా అయ్యాను, నిజామాబాద్ జిల్లా ప్రెసిడెంట్. ఆ తర్వాత నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి అయ్యాను. అక్కడి నుండి స్టేట్ ప్రెసిడెంట్ అయ్యాను. స్టేట్ ప్రెసిడెంట్ నుంచి ఎమ్మెల్సీ అయ్యాను. ఈ విధంగా వంతుల వారీగా నేను పైకి వెళ్ళాను తప్ప వెనుకకి తిరిగి చూడలేదు. దానికి నా పనితనం, అనేక జీవోలు, సౌకర్యాలు తీసుకురావడం కారణమని చెప్పచ్చు. ఉపాధ్యాయ సంఘాలు అందరం కలిసి పోరాడడం, అవసరం ఉన్నప్పుడు పిఆర్2 ఒకటే సంఘం పోరాడడం, ఈ విధంగా అనేక రకాల జీవోలు తీసుకురావడం పరిపాటు అయిపోయింది. నాకు ఫలానా సౌకర్యం తీసుకొస్తా అని చెప్తే అందరు నవ్వేవారు, అరే గీది తీసుకొస్తాడా సార్ అని. కానీ ఆ జీవో తెచ్చిన తర్వాత మోహన్ రెడ్డి సార్ ఈ జీవో కూడా తెస్తాడా అని ఆశ్చర్యపోయిన సందర్భాలు చాలాసార్లు జరిగినాయి. అయితే ఇక్కడ చెప్పవలసిన సందర్భం ఏంటంటే, ఉపాధ్యాయులు ఒక సర్వీసులో ఉన్నటువంటి ఒకటే కేటగిరీ ఉపాధ్యాయులు కానీ ఉద్యోగస్తులకు కానీ ఒకటే కేటగిరీలో పనిచేసే వాళ్ళకి అందరికి ఒకే రకమైన స్కేల్ ఉంటే అది బాగుంటుంది తప్ప, ఈయన గవర్నమెంట్ కాదు, ఈయన లోకల్ బాడీ, ఈయనకు తక్కువ ఇవ్వాలా, గవర్నమెంట్ ఆయనకు ఎక్కువ ఇవ్వాలా, లేకపోతే సౌకర్యం ఇవ్వాలా అనేది సరైనది కాదనేది నేను చాలా కొట్లాడడం జరిగింది. వినప్పుడు ధర్నాలకు తిరిగాం, ర్యాలీలు చేశాం. ఇక చేసేది లేదు, ఇక ముఖ్యమంత్రి ఇంటలేడంటే సమ్మె చేశాం. నా నాయకత్వంలో చాలాసార్లు సమ్మెలు చేయించాను. ఎప్పుడైతే నేను 56 రోజులు సమ్మెసి నష్టపోయినో ఆ నష్టాన్ని ఉపాధ్యాయులు కలగనీయాలి. ఎప్పుడు సమ్మె చేయించినా ఆన్ డ్యూటీ ఇప్పించాను. అది నా నాయకత్వంలో గర్వంగా చెప్తాను. నేను సమ్మెకు పిలిపించానంటే ఉపాధ్యాయులందరూ కూడా రెడీగా సమ్మె చేసేవాళ్ళు. ఎట్లా మోహన్ రెడ్డి సార్ దీనికి ఆన్ డ్యూటీ ఇప్పిస్తాడు అనే నమ్మకంతో, ఆ నమ్మకం కల్పించిన పెట్టిన తర్వాత పిఆర్2 పోరాటాల ద్వారా పంచాయతీ ఉపాధ్యాయులకు సౌకర్యాలు రావడం మొదలైంది. కాబట్టి పంచాయతీరాజ్ ఉపాధ్యాయ సంఘాలు చేరడం, పంచాయతీరాజ్ ఉపాధ్యాయ సంఘం బలపడడం, ఎదురులేని సంఘం తయారు కావడానికి కారణం జీవోలు తీసుకురావడం. సంఘ నాయకులు, పిఆర్2 నాయకులు, మాకన్నా ముందున్న వాళ్ళు కొంత అప్పుడు అంత పోరాటాలు చేయలే, కానీ నేను వచ్చిన తర్వాత పోరాటాలు స్టార్ట్ చేశాను. తర్వాత ఈ పిఆర్పి సంఘానికి ప్రభుత్వ గుర్తింపు కోసం కూడా మీ పాత్ర చాలా ఉంది. నాకు విజయభాస్కర్ రెడ్డి ప్రభుత్వం రికగ్నైజేషన్ ఉంటేంది, ఉండకపోయింది అనేది దాని గురించి చెప్తాను. ప్రభుత్వం గుర్తింపు ఉంటే
ఓడి ఉంటుంది, స్కూల్కి వెళ్ళే వాళ్ళ కార్డు లేదు, నెల నెల జీతం మనకు పంపిస్తారు. ప్రభుత్వం గుర్తింపు లేకపోతే ఖచ్చితంగా డ్యూటీ చేయాల్సి వస్తుంది. నాకు నేను గుర్తింపు ఉన్నప్పుడు పనిచేశాను, గుర్తింపు లేనప్పుడు పనిచేశాను. ఆ తేడా ఏందో, ఆ బాధ ఏందో, ఆ కష్టం ఏందో నేను అనుభవించాను. ఇప్పుడు గుర్తింపు లేనప్పుడు సిఎల్స్ లాస్ అప్పేజ్ జరుగుతుండే, లాస్ అప్పేజ్ జరిగినకి ఇంక్రిమెంట్ జరుగుతుండే. అట్లా నాకు 3-4 సార్లు జరిగింది. అయితే నేను విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అడిగాను. నేను అందరినీ అన్నా అనేవాళ్ళను, ముఖ్యమంత్రి దాదాపు. అన్న మాకు కష్టమవుతుంది, గుర్తింపు లేకుండా ప్రతిసారి నేను ఇన్ని లక్షల మంది మేమున్నాం, నా సంఘంలో ఇంత మెంబర్షిప్ ఉంది అని చూపించేవాళ్ళు. అప్పుడు ఆయన జేఏడీ అధికారిని పిలిపించి, మరి ఆయన జిల్లా చైర్మన్గా కర్నూలులో పనిచేశాడు. టీచర్ల ప్రాబ్లం ఏందనేది బాగా తెలుసు. ఆయన జడ్పీ చైర్మన్ నుంచి నేరుగా ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి పంచాయరాజ్ ఉపాధ్యాయుల సమస్యలన్నీ తెలుసు ఆయన. నేను ఆయన దృష్టి తీసుకొచ్చి ఇవన్నీ నాకు తెలుసు, మీకు రికగ్నైజ్ ఇప్పిస్తానని ఆ అధికారులను పిలిపించి పిఆర్టీ వాళ్లకు ఎందుకు లేదు అని చెప్పి అన్నాడు. వాళ్ళు పంచాయరాజ్ ఉపాధ్యాయులు సార్ లోకల్ బాడీ ఏం లేదు ఈయనకు. అప్పుడు 3 తర్వాతనే సెక్రటరియట్కి పోయే అవకాశం ఉండే పాసులు గుర్తింపు పొందిన సంఘ నాయకులకు కూడా. మొట్టమొదట నాకు ఆదేశించాడు ఆయన, ఈయన ఎప్పుడంటే అప్పుడు ఓటానికి పాస్ ఇవ్వండి, పర్మనెంట్ పాస్ అని. ఆ పాస్ వచ్చిన తర్వాత నేను మొత్తం సెక్రటరియట్ నుండి అన్ని శాఖలు తిరిగి మాకు కావాల్సినటువంటి పనులను చేయించేవాడిని. అప్పుడే విజయభాస్కర్ రెడ్డి టైములనే మాకు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మెంబర్షిప్ ఇవ్వటానికి ఏదైతే అవసరమో అవి కొన్ని ఆర్డర్స్ ఇప్పించాడు. తర్వాత నేను రికగ్నైజ్ తీసుకొచ్చాను. తర్వాత పిఆర్టీ సంఘ భవనం నారాయణగూడలో నిర్మించడం కూడా మీ పాత్ర చాలా ఉంది. మాకు సంఘ భవనం లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది అయింది. నాతోని ప్రధాన కార్యదర్శి జయపతిరావు పనిచేస్తుండే. అప్పుడు మేము హిమంతరావుని ఎమ్మెల్సీగా గెలిపించుకున్న తర్వాత మాకు ఎమ్మెల్సీ హిమంతరావు క్వార్టర్ ఇచ్చారు. ఎమ్మెల్సీకి ఇస్తారు కదా, ఇస్తే ఎమ్మెల్సీ ముందు రూము నాకు జయపతిరావు గారికి ఇద్దరికి మాకు ముందు రూమ్ భాగంలో ఇచ్చాడు. ముందు రూమ్ అంటే ఆయన వెనకాల ఫ్యామిలీతో ఉంటుండే, ముందు హాల్ మాకు ఇచ్చాడు. చాలామంది రష్ విపరీతంగా వచ్చేవాళ్ళు. ఇక రాత్రి మా బిస్తర్లు వేసుకొని పండుకునేవాళ్ళు. టీచర్ అనేక మంది జిల్లాలకు వెళ్ళి వచ్చేవాళ్ళు. మేము చాపేసుకొని నేను చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆ పద్ధతిలో మేము మనకు సంఘ భవనం కావాలా లేకపోతే చాలా కష్టమవుతుంది అని చెప్పి ఆలోచన చేసి సంఘ భవన కొరకు చిక్కటిపల్లి, నారాయణగూడ సెంటర్ చూశాను. 3 ఇళ్ళు సెలెక్ట్ చేసి ఇప్పుడున్న నారాయణగూడ భవనాన్ని సెలెక్ట్ చేశాం. మరి వాళ్ళు 5-6 లక్షలకు అప్పుడు చెప్పారు, మా దగ్గర నయా పైసా లేదు. ఏమన్నా కానీ అని చెప్పి ధర్మారెడ్డి, హిమంతరావు గారు, యాదగిరి గారు, నేను, జయపతిరావు గారు ఆలోచన చేసి 3 రోజులలో 10,000 భయాన్ని ఇస్తాం, ఇది ఎవరికి అమ్మకండి అని. సూర్యాపేట సుధాకర్ రెడ్డి గారు గృహం అది, ఆయన మున్సిపల్ చైర్మన్గా ఉండే. అశోక్ రెడ్డి అని, డాక్టర్ అశోక్ రెడ్డి అని ఆయన కొడుకు మాకు వాళ్ళు సాయం చేశారు. 10,000 భయాన్ని ఇవ్వటానికి ఎంబడే నేను నిజామాబాద్ వచ్చి నా స్కూల్లో చుట్టుప్రక్కల స్కూల్లో తిరిగి 116 అప్పుడు 116 గొప్ప, అట్లా జమ చేసి 10,116 భయాన్ని ఇచ్చాను. ఇప్పటికీ ఆ మ్యాగజైన్ చూస్తే నేను ఏ స్కూల్కి వెళ్ళి 116 తీసుకొచ్చినో తెలుస్తుంది. ఆ 10,000 మాకు బాగా లాభం చేసి ఎంబడే మేము ఇవ్వలేకపోయినాం. ఆయన ఓపిక పట్టిండు. అట్లా అంత తయారు చేసి జమ చేసి మొత్తం మీద బిల్డింగ్కు డబ్బులు ఇచ్చేసి రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇవాళ బ్రహ్మాండమైన హైదరాబాద్ నడి బొడ్డులో మరి బాలాజీ వెంకటేశ్వర టాకీస్ ఎదురుగా బ్రహ్మాండంగా ప్రైవేట్ ఆఫీస్ ఉంది. ముఖ్యమంత్రిని తీసుకొచ్చాను.
ఐఏఎస్ ఆఫీసర్లను తీసుకొచ్చాను, మాకు సంబంధించిన అధికారులను ఉన్నతాధికారులను తీసుకొచ్చి చూపించాను. చాలా బాగుంది అని చెప్పి వాళ్ళు ప్రశంసిస్తే నాకు కొద్దిగా గర్వంగా అనిపించింది. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ టీచర్స్కి ఎవరికి లేని విధంగా లేడీ టీచర్స్కు 5 రోజుల ఇయర్స్ అదనంగా ఇప్పించారు. ఇది కూడా ఒక చారిత్రాత్మకమైనటువంటి పని. చంద్రబాబు నాయుడు మాకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డిగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఇంకా దాదాపు 15 నుంచి 20 మంది ముఖ్యమంత్రులతో నేను క్లోజ్గా వ్యవహరించాను. సమ్మెలు చేసిన, ధర్నాలు చేసిన, ఈయన రాజకీయం చేస్తలేడు, వాళ్ళ సమస్యల కొరకు నిజంగా చేస్తుండ్రు అనేది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పోయిందో మరి ఏం పోయిందో పూర్తిగా నన్ను నమ్మారు. వాళ్ళు నమ్మారు, దగ్గరికి తీశారు. నేను కూడా న్యాయమైన డిమాండ్స్ పైనే నేను ఫోకస్ చేసి ఉద్యమాలు చేసిన, గొంతుమ కోరికలు కోరలేని. కాబట్టి ముఖ్యమంత్రి కూడా కన్సిడర్ చేశారు. ఎప్పుడైతే స్కూళ్ళు తిరిగాను, చాలా జిల్లాలు తిరిగాను ఉమ్మడి రాష్ట్రంలో, ఎక్కడ పోయినా లేడీస్ సార్ మాకు సీఎల్స్ తక్కువ ఉన్నాయి, ప్రతి నెల కనీసం ఒక 2-3 మాకు ప్రత్యేకంగా అవసరమవుతాయి అంటే నిజంగానే లేడీస్కి అవసరమవుతాయి అవి. అరే ఏమన్నా ఈ లేడీస్కి ఇప్పించాలనేది నా మనసులో పడ్డది. లేడీస్ టీచర్స్కు కనీసం 10 రోజులన్నా మగవారి కన్నా ఎక్కువ ఉండాలా అనేది ఆలోచన చేసి చంద్రబాబు నాయుడిని సీఎంను మా జనరల్ బాడీ మీటింగ్కు పిలిపించాను. పిలిపిస్తే దాదాపు 20,000 మంది పట్టరు ఆ గ్రౌండ్లో. అదంతా నారాయణగూడ మా వెంకటరామరెడ్డి హాలు చిన్నగా ఉంటుంది, గ్రౌండ్ చాలా పెద్దగా ఉంటుంది. గ్రౌండ్లో మొత్తం టెంట్లు వేసినాం. ఇక్కడ ఎంత వేసినా మన అంబేద్కర్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ దాకా టీచర్లు ఉండిపోయారు. ఆయన కార్లు వస్తుంటే అంతా టీచర్లు అక్కడికి వెళ్ళి మొత్తం ఏందా ఇన్ని వేల మంది టీచర్లు అమ్మ జనరల్ బాడీ మీటింగ్ అట్లా ఉంటుంది సార్, ముఖ్యమంత్రి వస్తుందంటే ఇంకెక్కువ మంది వస్తారు అంటే అందులో నేను సార్ చెవిలో సార్ ఒక 10 సీఎల్స్ లేడీస్కి ప్రకటన చేయండి సార్ అంటే వెంబడే మీ రాష్ట్ర అధ్యక్షుడు మోహన్ రెడ్డి గారు మహిళా టీచర్లకు 10 సీఎల్స్ ఇవ్వమంటుండు, 5 సీఎల్స్ ఇస్తున్నా, మరో 5 సీఎల్స్ మళ్ళీ వచ్చే సంవత్సరం పిలుస్తాడు, అప్పుడు వచ్చే మరో 5 సీఎల్స్ ఇస్తా అని ప్రకటన చేశాడు. సరే 5 సీఎల్స్ మహిళా టీచర్లకు కొనసాగుతూ ఉన్నాయి. మళ్ళీ 5 సీఎల్స్ కొరకు మేము రేవంత్ రెడ్డి గారి దగ్గర నేను ప్రయత్నం చేస్తాను. మొన్న మా పిఆర్ట్ నాయకులతో దామోదర్ రెడ్డి, భిక్షంగౌడు, లక్ష్మణ్, మా ఎమ్మెల్సీ శ్రీపాల్, అప్పుడు ఎమ్మెల్సీ ఇంకా కాలే శ్రీపాల్ రెడ్డి, పోయిన సీఎంతో మీటింగ్లో మాట్లాడుతూ నేను రేవంత్ రెడ్డి అని గట్టి పట్టుబట్టాను. మాకు మహిళా టీచర్లకు 5 క్యాజువల్ లీవ్ ఇవ్వాలి, మీరు మా జనరల్ బాడీ ఇక్కడ రావాలి, అనౌన్స్ చేయాలి అని చెప్పి అన్నప్పుడు సూత్రప్రాయంగా అంగీకరించింది. కానీ ఇంకా అది మెటీరియలైజ్ కాలే. వాళ్ళకి ఇంకో నిజంగా కూడా 5 సీఎల్స్ అవసరం, అది పిఆర్టీ ద్వారా ఇప్పించాలని చెప్పి మేము గట్టిగానే భావిస్తా ఉన్నాం.